బాక్స్ ఆఫీస్ ఎప్పుడు ఓపెన్ అవుద్దాం? రక్తం పడ్డప్పుడు ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే మార్చి ఏప్రిల్లో ఉస్తాద్ భగత్ సింగ్ పెద్ది వస్తుంది, నాన్ తెలుగు మూవీస్ని నరికినప్పుడే కావాలా. ఒకసారి బాక్స్ ఆఫీస్ మీద చేయబడ్డాం, మనకి ప్రీమియర్స్కి టికెట్స్ కావాలి. 999 కోట్లని సౌండ్ వినపడలే అంతే బాక్స్ ఆఫీస్కి పెద్ది. నాన్ టీఎఫ్ఐ మూవీస్ టీఎఫ్ఐని ముట్టుకుంటే పెద్దికి ఉస్తాద్ భగత్ సింగ్ వాడి జడల్ని ముట్టుకుంటే వాడు సర్రు అంటాడు. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవైల్ పండు. అండ్ ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఈ సమ్మర్కి ఎలా ఉండబోతుంది, అసలు బాక్స్ ఆఫీస్ ఎలా ఉండబోతుంది, మరి ఎవరు గెలుస్తారని చెప్పేసి చాలా ఉత్కంఠంగా ఆతృతగా ఉంది. మెయిన్గా ఈ మార్చి ఏప్రిల్లో దురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్, టాక్సిక్ పెద్ది. సో వీటిలో ఏం జరగబోతుందని చెప్పేసి ఆతృతగా ఉంది. అప్పటిదా మనం హైప్ పెంచుకుందాం. ఫస్ట్ అయితే మన మూవీస్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత దురంధర్ గురించి, టాక్సిక్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ మార్చి మూవీ అంతా పెద్ది, ది ప్యారడైజ్ వస్తాయని అన్నారు. ఇక అవన్నీ వెళ్ళిపోయినాయి. దురంధర్ దెబ్బకి డొక్కాయిట్ కూడా వెళ్ళిపోయింది, అది కనపడట్లేదు అసలు. డొక్కాయిట్ అయితే రిలీజ్ చేయటం లేదు. సో ఈ టైంలో ఒక్కడే వచ్చిండు ఉస్తాద్ భగత్ సింగ్. అన్ని మార్చి అంతా ఖాళీగానే ఒక్క నిలబడ్డాడు, అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఉస్తాద్ భగత్ సింగ్కి హైప్ చాలా ఉంది. ఒక్కసారి అత్తండి దారేది లేదా గబ్బర్ సింగ్ టాక్ వస్తే మాత్రం రీజనల్ ఇండస్ట్రీ అయితే. కాకపోతే హరిశంకర్ గారి మీద డౌట్ నాకైతే. కానీ స్టిల్ సాంగ్స్, బీజం అంతా లుక్స్ అన్నీ పేలిపోయినాయి. ఒక్కొక్కటి మామూలుగా లేదు, ఒక్కొక్కటి హైప్ పెంచుకుంటూ పోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ అయితే హైప్ గట్టిగా ఉంది. అండ్ ఆర్ ఆఫ్ ఉస్తాద్ రిలీజ్ అవుతుంది. అండ్ ట్రైలర్ కూడా మార్చి సెకండ్ వీక్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఆర్ వెరీ వెరీ హై. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్తో మాత్రం రికార్డ్స్ ఎట్లుంటాయో చూద్దాం. పెద్దితో బాక్స్ ఆఫీస్ చూచకపోత కేసీపీడి ఓజీకున్నంత హైప్ చూస్తాను పెద్దికి నేను. కాకపోతే బాక్స్ ఆఫీస్ నెంబర్స్ ఎలా ఉంటాయంటే ఏమో 1000 crores టచ్ చేద్దారే నాకు డౌట్ ఉంది. కానీ మ్యానియా మాత్రం గట్టిగా ఉంటుంది పెద్దికి. చాలా అంటే చాలా వెయిట్ చేస్తారు చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, ఆల్ టీఎఫ్ఏ ఫ్యాన్స్ కూడా. ఐ థింక్ అందరికి కూడా న్యూట్రల్ ఆడియన్స్లో కూడా గట్టి బజ్ ఉంది. మరి పెద్దికి అయితే చిక్రీ సాంగ్ గ్లిమ్స్ బాగా దుమ్ము వేసిపోయింది. అండ్ సెకండ్ సింగిల్ కూడా వస్తుంది, ట్రైలర్ కూడా వస్తుంది, టీజర్ రాదు. మరి పెద్ది అయితే టీఎఫ్ఐ నుంచి వెళ్ళి ఫేస్ ఆఫ్ టీఎఫ్ఐ అంటే పెద్ది ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సమ్మర్కి వాటి క్లాష్లో నిలబడి మరి ఎట్లా ఏం చేస్తో చూద్దాం. ఉస్తాద్ భగత్ సింగ్ అయితే క్లాష్లో నిలబడ్డది. పెద్ది అయితే ఏప్రిల్ 30కి రంజాన్కి ఉంది. మరి ఇవి ఎట్లా డీల్ చేస్తే, మరి వేరే దురంధర్, టాక్సిక్ వీటికి బాక్స్ అయితే వీళ్ళ హ్యాండ్లో పెట్టుకుంటే చూద్దాం ఎట్లుంటుందో. అండ్ నెక్స్ట్ దురంధర్ 2 మళ్ళీ 2000 crores కొట్టేస్తే ఇది మాత్రం కన్ఫర్మ్ పక్క. ఇఫ్ దురంధర్ 1లా ఉంటే. లేకపోతే మనం ఏం చేయలేం. మ్యూజిక్ కానీ, ఆ హంజా కానీ, ఆ రెహమాన్ కానీ ఉన్నారు కదా వీళ్ళంతా కలిసి బాగా లేపారు దురంధర్ 1ని. అండ్ దురంధర్ 2లో కూడా సాంగ్స్, బీజం బాగా వస్తుంది. మొన్న టీజర్లో కూడా నాకు బాగా నచ్చింది. దురంధర్ 2 2000 crores లా అనిపిస్తుంది. ఈ సమ్మర్లో దంగలు, బాహుబలి 2 రికార్డ్స్ లేస్తాయేమో. ఈ గ్యాప్లో ఇవి 2 లేసే రికార్డ్స్ లేసే గ్యాప్లో మన సలార్ 2, కల్కి 2 దింపాలా. టీఎఫ్ఐ ఎక్కడ తగ్గేది లేదు, అసలు ఆగేది లేదు. టాక్సిక్ ఎలా అంటే అయితే గట్టిగా బ్లాక్ బస్టర్ లేకపోతే ఫ్లాప్ అయింది. డే 150 ఈజీగా యష్ గారి స్టామినా అట్లుంటుంది. దాని తర్వాత మరి 600-700 crores అని నేను అనుకుంటున్నా ఫైనల్ కలెక్షన్స్. ఎట్లుంటుందో చూద్దాం. దురంధర్ 2 మాత్రం 2000 crores అనిపిస్తుంది ఇఫ్ అంత బాగా జరిగితే. అండ్ టాక్సిక్ కూడా 500 crores పైనే ఉంటుంది. బట్ పెద్ది మాత్రం 1000 crores టచ్ అయితే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే మన 1000 crores వచ్చి చాలా ఇయర్లు అయింది. పుష్ప 2 అప్పుడు వచ్చింది అనుకుంటా. మళ్ళీ 1000 crores వచ్చి చాలా ఇయర్లు అయింది అనమాట. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే 500 crores అని కొట్టాలి. రీజనల్ ఇండస్ట్రీ కొట్టాలంటే మినిమం 400 crores కొట్టాలా. ఎందుకంటే దాని ముందు మన శంకర్ ప్రసాద్ గారి మూవీ ఉంది కాబట్టి. మరి ఉస్తాద్ భగత్ సింగ్ పెద్ది మన ఫేస్ ఆఫ్ టీఎఫ్ఐ ఈ సమ్మర్కి మరి పరువు పోకుండా ఎట్లా నిలబడి గట్టి కొడతారో చూద్దాం. అటు సైడ్ నుంచి టాక్సిక్ దురంధర్ 2కి ఎక్కువ ఉంది హైప్. దురంధర్ 2కి ఎక్కువ ఉంది, దాని తర్వాత పెద్దికి ఉంది, దాని తర్వాత టాక్సిక్, దాని తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్. మరి పవన్ కళ్యాణ్ గారి క్లాస్ ఎట్లా కొడతారో చూద్దాం. డే 1 రికార్డ్ అయితే లేచిపోతే, దాని తర్వాత లాంగ్ రన్ రావాలంటే న్యూట్రల్ ఆడియన్స్ సపోర్ట్ ఉండాలి. ప్లస్ మంచి గబ్బర్ సింగ్ రేంజ్ టాక్ అన్న అతని రేంజ్ టాక్ అన్న పడాల్సిందే. మళ్ళీ వింటేజ్ పవన్ కళ్యాణ్ గారు చూడాలి మనం. చూస్తా ఉంటే హరిశంకర్ గారు ఆర్ ఆఫ్ ఉస్తాద్ గట్టిగా రాశారు. అండ్ ఆ పోస్టర్స్ ఉంటాయి కదా మేడం ఇచ్చే పెట్టుకోవడం, అవి అయితే మెయిన్ హిల్స్ ఆ సాంగ్కి. మరి కానీ ఈ క్లాష్లో మాత్రం మన టీఎఫ్ఐ గెలవాలా. ఏదేమైనా కానీ క్లాష్ మాత్రం టీఎఫ్ఐ గెలవాలా అని అంటారు కదా, అట్లా నా ప్రెడిక్షన్ ఏంటంటే అంత బాగుంటే దురంధర్ 2 2000 crores కొడుతుంది. అండ్ టాక్సిక్ 600-700 crores మధ్యలో ఆగిపోయింది. అండ్ పెద్ది 800-900 crores కొడుతుంది. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ 400 crores కొడుతుంది అనిపిస్తుంది. అండ్ ఇది నా ఎస్టిమేషన్. మరి మీకు ఏ సినిమా అయితే బాగా టీఎఫ్ఐ నుంచి వెళ్ళి గట్టిగా కొట్టి టీఎఫ్ఐ పరుగు కాపాడుతుంది, లేకపోతే మన 2026లో పెద్ద సినిమాలు కాబట్టి ఏది బాగా నిలుస్తుందో కింద కామెంట్ చేయండి. అండ్ వీటిలో ఏది గెలుస్తుందో క్లాస్లో కూడా కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.